నమస్తే అన్న. నమస్తే. జగన్ గారు హయాంలో ఏమేం చేశారన్న? అసలు జగన్ హయాంలో ఏమేం చేశారంటే ఒక మేనిఫెస్టో మనం చదవడానికి గంటసేపు పడుతుంది. దాంట్లో 99% పూర్తి చేశాడని ఆయనే చెప్తున్నారు. దాంట్లో మనం 80% పూర్తయినా అనుకున్నా కూడా దాంట్లో మేజర్గా అంటే ఏవైతే జనాలకి రియల్గా ఉపయోగం ఉన్నాయో వాటి గురించి చెప్తా. ఫస్ట్ గెలిచిన వెంటనే చదువుకునే పిల్లల కోసము అమ్మఒడి అని కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ప్రీవియస్ ఏ గవర్నమెంట్ లేదు. దానివల్ల ఏంటంటే మన సమాజంలో ఏ విధంగా అంటే కూలిపోయే చిన్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ అంటే చాలా చిన్న చూపు చూస్తున్నారు. సో ప్రైవేట్ స్కూల్లో నా కూతురు చదివిలా, ప్రైవేట్ స్కూల్లో నా కొడుకుని చదివిలా అనే ఉద్దేశంలో ఉన్నారు. ఆ సమయంలో తెచ్చిన పథకం అమ్మఒడి. దాని ద్వారా అంటే ప్రైవేట్ స్కూల్ ఏం చేశాయంటే ప్రతి ఒక్క పేదవాడు గడప తొక్కి మీ పిల్లని మా స్కూల్లో చేర్పించండి, జగన్ వేసిన 15,000 రూపాయలే చాలు, ₹1 ఎక్కువ కట్టద్దండి, దాంట్లో కూడా బస్ ఫీజు ఇస్తామని చెప్పేసి చేశారు. ఆ విధంగా పేదవాడు ఆత్మగౌరవం అంటే యాక్చువల్ గవర్నమెంట్ స్కూల్ మంచి స్కూల్సే, ఎందుకంటే గవర్నమెంట్లో ₹1,00,000 తీసుకునే వాళ్ళు ఉంటారు, ప్రైవేట్ దాంట్లో 10,000 15,000 పనిచేసే వాళ్ళు టీచర్లే ఉంటారు అనమాట. సో దాన్ని మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళకి ఉపశమనం కలిగించే విధంగా అదొక మేజర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇంటర్ పిల్లలకి ముందు ప్రభుత్వంలో స్కాలర్షిప్ అనేది ఒకటి ఉండేది, బట్ ఇంటర్కిను బీటెక్ చదివే వాళ్ళకి తర్వాత పీజీ చదివే వాళ్ళకి ఏం తీసుకొచ్చాడంటే వసతి దీవెన అని చెప్పేసి సంవత్సరానికి 20,000 రూపాయలతో 6 నెలలకు 10,000 రూపాయలు వేసేవాడు. ప్రస్తుత గవర్నమెంట్లో వసతి దీవెన రాలేదు. అమ్మఒడిని పేరు మార్చి ఇంకో విధంగా డబ్బులు వేస్తున్నారు. 2 ఏళ్లలో ఒకసారి వేశారు. బట్ వీళ్ళ గవర్నమెంట్ అంటే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమంది వేస్తా ఉన్నారు. ఇది ఒక మేజర్ అదేమంటారు చేంజ్ అనమాట, డ్రాస్టిక్ చేంజ్. అంటే డబ్బులున్న వాళ్ళలో కాదు, రిచ్ పీపుల్స్లో కాదు, చిన్న అంటే మధ్యతరగతి వాళ్ళకి డ్రాస్టిక్ చేంజ్. తర్వాత మనం చూసుకుంటే ఎడ్యుకేషన్ పరంగా గవర్నమెంట్ స్కూల్స్ అనేది అస్తవ్యస్తంగా ఉండేది అనేది మనకి చాలా అంధకారంగా బిల్లు చేసి చాలా వేల కోట్లు ఖర్చు పెట్టి దాన్ని ప్రిపేర్ చేశారు. సో ఆ విధంగా మెచ్చుకోవచ్చు. ఇంకో విధంగా ఏంటంటే మన జాబ్స్ కూడా మీరు చూసినట్లయితే మన చాలా జాబ్స్ లేకుండా చాలా మంది ఖాళీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా చూసామంటే చాలా మంది ఖాళీగా ఉన్నారు. కానీ ఈ గవర్నమెంట్లో మన ఒంగోలు కూడా ఎంతో కామెంట్ చేసింది, మేము చిన్నగా ఉండేటప్పుడు జాబుల కోసం మేము వెతికేవాళ్ళు, మీకోసం జాబులు వెతుకుతున్నాయని అంటుంది. బట్ ఎక్కడ వెతుకుతున్నాయో జాబులు మా కోసమో మాకు కనబడట్లేదు అనమాట. మామూలుగా ఏమన్నా అంటే మేము మొన్న డిఎస్సి చేసాము, ఇవి చేసాము అని చెప్తున్నారు రిక్రూట్మెంట్, బట్ కేవలం అవి 20,000 లోపే ఉన్నాయి. నేను గట్టిగా చెప్పేది ఏంటంటే జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగాలు రాకపోయినా కూడా శాశ్వత ఉద్యోగాలు అందరికి కల్పించడం మనకున్న జవాబు ఎవరి వల్ల కాదని గంటాబద్ధంగా నేను చెప్పగలను. ఇంకా వీళ్ళ కూటమి కొన్ని 15 ఏళ్ళు టైం ఇచ్చినా కూడా శాశ్వత ఉద్యోగాలు నిరుద్యోగులు ఎవరికి కల్పించలేరు. సో ఈ విధంగా చూసుకుంటే జగన్ హయాంలో శాశ్వత ఉద్యోగాలు కాకపోయినా కూడా టెంపరీగా వాళ్ళ కుటుంబం నడపడానికి, వాళ్ళ పెళ్లిళ్ళు చేసుకోవడానికి మీరు చూసుకుంటే 1,20,000 గ్రామ సచివాలయ ఉద్యోగాలు వచ్చాయి. వాలంటీర్ ఉద్యోగం కాకపోతే వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు కాబట్టి అది తీసేసాను. ఒకవేళ వీళ్ళ దృష్టిలో తీసేద్దాం. 1,20,000 శాశ్వత ఉద్యోగాలు. తర్వాత వైన్ షాపులు గవర్నమెంటే నడిపించేసి వైన్ షాప్లో ఒక్కొక్క వైన్ షాపులు 3 పర్సన్స్కి డబ్బులు ఇచ్చి అంటే 15,000 సూపర్వైజర్ ఇచ్చేసి అట్లా ఎన్ని వైన్ షాపులు ఆ విధంగా చూసుకున్నా కూడా వాళ్ళకి ఒక జాబ్ పరంగా 5 ఏళ్ళు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయినాయి. ఇంకో జాబ్ రిసోర్స్ ఏంటంటే మనం ఏదైతే ఇంటికి రేషన్ డెలివరీ చేసేటప్పుడు వాళ్ళకు ఒక వ్యాన్ ఇచ్చేసి వ్యాన్లో వేసే వాళ్ళకి ఒక ఉద్యోగము, డ్రైవర్ ఒక ఉద్యోగము, అంబులెన్స్లు పెంచడం కానీ ఆ విధంగా అంటే పరోక్షంగా ఉద్యోగాలు కల్పించిన విధంలో జగన్ గారిని అప్రిషియేట్ చేయొచ్చు. మీరు చూసుకుంటే నేను చెప్పిన ఈ ఉద్యోగాలని ఇప్పుడు లేవు. సో ఈ విధంగా గవర్నమెంట్కి పిఎఫ్ విధంగా కానీ ట్యాక్స్ విధంగా కానీ సో చాలా నష్టం వాటిదని నేను అనుకుంటాను. ఎందుకంటే నీకు 15,000 జీతం వచ్చింది, 20,000 జీతం వచ్చింది అనుకో, సంవత్సరం ఒకసారి ట్రిప్ పోయినా 20,000 ఖర్చు ట్రిప్ పోయినా కూడా పెట్రోల్కి ఇంకోటి కానీ గవర్నమెంట్ ఆర్థికమే ఉంటుంది అనమాట. సో ఇది ఎడ్యుకేషన్ పరంగా. ఇంకోటి రైతుల విధంగా చెప్పాలనుకుంటే ఇంతకు పూర్వం ఏ గవర్నమెంట్ చేయని విధంగా అన్ని గవర్నమెంట్లు ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే ఇచ్చేటివి. జగన్ హయాంలో ఇన్సూరెన్స్లు కూడా ఏదైతే కంపెనీలకి మనం ఇన్సూరెన్స్ కడతామో ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా చాలా డబ్బులు ఉన్నాయి. ఎకరాకి ₹1,00,000 పన్నులు, ఎకరాకి 30,000 పడేవి ఉన్నాయి. ఇన్సూరెన్స్ అనేది ముందు రైతు మాత్రమే కట్టుకోవాలన్నమాట బ్యాంకులో. కానీ జగన్ గవర్నమెంట్లో ప్రతి ఒక్క రైతుకి ప్రతి ఒక్క ఎకరాకి ఇన్సూరెన్స్ అనేది గవర్నమెంటే కట్టింది. మీరు చూస్తుంటే లాస్ట్ 4 సంవత్సరాల్లో చాలా మంది రైతులు, చీనీ చెట్ల రైతులు కావచ్చు, జామ చెట్ల రైతులు కావచ్చు, వేరుశెనగ వాళ్ళు కావచ్చు, ఎవరికైనా కూడా నష్టం వచ్చినా ఇన్సూరెన్స్ రూపంలో చాలా లక్షల డబ్బులు ఉన్నాయి. పంట కంటే ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఎక్కువ వచ్చినాయి. మీరు చూసుకుంటే ఈ గవర్నమెంట్లో ఆ ఇన్సూరెన్స్ రావట్లేదు. సో రైతులు కూడా మనం ఏదైతే అన్నదాత సుఖీభవ ఇప్పుడు ఏదో పేరు మార్చినారో వీళ్ళ పేర్లు బ్రహ్మాండంగా ఉంటాయి. వాళ్ళకి రైతు భరోసా అనే పేరు ఉంది. అంటే జూన్ నెలలో ఇత్తనం వేసే లోపే రైతు ఖాతాలో పడేది. ఇప్పుడు జూన్ నెల, జూలై కూడా వస్తుంది, ఇప్పుడు వరకు పడలేదు.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. మెడికల్ పరంగా వచ్చి 17 మెడికల్ కాలేజ్ కట్టించాడు. ఉన్న మెడికల్ ఏదైతే కరోనా టైంలో మనకి స్టాఫ్ తక్కువ ఉన్నారని చెప్పేసి 30,000 మంది నర్సులు రిక్రూట్ చేశాడు, పర్మనెంట్ ఉద్యోగాలు వాళ్ళందరికీ. ఇన్ని చేశారనమాట. కానీ వీళ్ళు మెడికల్ ఫీల్డ్ ఏంటంటే మన గుంటూరు జీసీహెచ్లో చూసినా కూడా, ఇంకో చోటు చూసుకున్నా కూడా టార్చ్ లైట్ అయితే ఆపరేషన్ చేసేది చూస్తున్నాం. సో చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి, చెప్పుకోవడం లిస్టే సరిపోయి. అన్ని ఉద్యోగాలు చేశాడు, అన్ని జాబులు తెప్పించాడు, అంతా డెవలప్మెంట్ జరిగింది. మీరు చూసుకుంటే డెవలప్మెంట్ పరంగా చాలా కంపెనీలు కూడా తెచ్చారు. సో అవన్నీ లిస్ట్ అంటే మనం చెప్పలేము. అసలు ఏమీ చేయలేదు, మొత్తం అనవసరమైన బిల్డింగ్లు కట్టేసి డబ్బులు మొత్తం వేస్ట్ చేశారని చెప్పంటున్నారు. అదే అండి, వాళ్ళ మీడియాతో జనాలు నమ్మించారు. జగన్ జనాల్ని మోసం చేయలేదు, జనాలే జగన్ని మోసం చేస్తున్నారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ సుగాలి ప్రీతి వాళ్ళమ్మ. 2017లో ఇన్సిడెంట్ జరిగితే 2019 వరకు ఎవరు మాట్లాడలేదు. తర్వాత 2019 జగన్ గారు వచ్చిన తర్వాత సిబిఐకి ఇచ్చారు. తర్వాత వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చారు, 5 చిన్న స్థలం ఇచ్చారు. అయినా కూడా మళ్ళీ పవన్ కళ్యాణ్ ఆశ్రయించింది ఏమంటే నాకు న్యాయం జరగలేదు అని. పవన్ కళ్యాణ్ నేను చేస్తానమ్మా అన్నారు. తర్వాత గెలిచిన 100 రోజుల్లో ఫస్ట్ సుగాలి ప్రీతి కేసు క్లోజ్ చేస్తామన్నారు. ఇప్పుడు ఏమంటారు పవన్ కళ్యాణ్, నిన్న కూడా అన్నారు ఆధారాలు లేవు, ఆధారాలు చెరిపేశారు అన్నారు. 2010లో 2015 నుంచి 19 వరకు ఏ గవర్నమెంట్ ఉందో అది అందరికీ తెలుసు. ఆ పోలీసులు ఎవరైతే సిట్ అధికారులు వాళ్ళ నుంచి సిబిఐ ఆధారాలు సేకరించింది. ఇప్పుడు దాని పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా సమాధానం చెప్తారో తెలిసి కూడా స్కిప్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను అనమాట. జరిగినదే 2017లో వాళ్ళ అమ్మగారు కూడా ఈ పొద్దు కూడా మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇది ఒక నిదర్శనం అని చెప్తున్నా. అంటే జగన్ అనే వాళ్ళు జనాల్ని మోసం చేయలేదు, జనాలే జగన్ని మోసం చేశారు. ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా కూడా డెవలప్మెంట్ పరంగా కొన్ని అయితే జరగలేదు. ఎందుకంటే కరోనా 2 ఏళ్ళు పోయింది. తర్వాత ఇంకోటి మన ఏపీ అనేది కొంచెం ఐటీకి అనేది కొంచెం అంటే తగ్గమైన ప్లేస్ కాదు అమరావతి అనేది. మీరు ఇప్పుడు కూడా చూసుకుంటే కూడా ఏ ఐటీ కంపెనీ అయినా వైజాగ్లోనే వస్తున్నాయి. దానికనే ఉద్దేశంతో వైజాగ్ క్యాపిటల్ సిటీ అడ్మినిస్ట్రేషన్ చేస్తా అన్నారు. కానీ చాలా మంది వ్యతిరేకించినారు. ఇప్పుడు కాగ్నిజెంట్ అయినా టీసీఎస్ అయినా వాళ్ళు ₹1 అమ్ముకున్న ఇంకో కంపెనీ అయినా కూడా అన్ని వైజాగ్లోనే వస్తున్నాయి. వాళ్ళకి అంత బలం ఇంకోటి అంటే అమరావతిలో ఎందుకు పెట్టుకోలేకపోతున్నారు? దీనికి టీడీపీ వాళ్ళ నుంచి ఒకటే ప్రశ్న వస్తుంది, మాకి సముద్రం లేదు అంటారు. గట్టిగా కొడితే ఓడరేవు బీచ్ అమరావతికి 30 కిలోమీటర్లు, బాపట్ల బీచ్ 50 కిలోమీటర్లు. దాని నుంచి కూడా కేబుల్స్ తెచ్చుకోవచ్చు, డేటా సెంటర్ అమరావతిలో పెట్టచ్చు. ఇవన్నీ కూడా చాలా ఆస్కారాలు ఉన్నాయి. కానీ గ్లోబల్గా మన హైదరాబాద్ ఏదైతే భూగర్భ జలాన్ని చాలా హైట్లో ఉందో ఇక్కడ ఎటువంటి భూకంపాలు రావు. తర్వాత అదేమంటారు వాటర్ వచ్చేసి ఫ్లడ్స్ రావనే ఉద్దేశంతో అప్పట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ నేదవల్ జనార్దన్ రెడ్డితోనే ఆ రోజు పునాది పడింది హైదరాబాద్. ఇప్పుడు కూడా మరి ఎప్పటికి కూడా అన్ని ఏదైతే పెద్ద పెద్ద సిటీలు ఉన్నాయో అన్నింటినీ బీట్ చేయగలదు ఇదే హైదరాబాద్. ఒకరి సొత్తు కాదు హైదరాబాద్, ఒకరు కట్టింది కాదు. అది భూమికి ఉన్న వాల్యూ, ఏ భూమికైనా వాల్యూ ఉంటే అందుకైతే పెరుగుతుంది. దాన్ని ఒకటి డెవలప్ చేసే పని లేదు, ఇంకోటి చేసే పని లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నెక్స్ట్ ఎన్ని గవర్నమెంట్లు మనం హైదరాబాద్ ఆపేద్దాము ఎవరికి లేదు. హైదరాబాద్ డెవలప్ చేసేలాగా అమరావతిని డెవలప్ చేస్తా ఉంటే ఒక కాలనీలో కూడా కట్టలేకపోతున్నారు. అదే వైజాగ్ ఉంది, వైజాగ్ని బీట్ చేయమని అమరావతి ఎన్ని ఏళ్ళ టైం వాళ్ళే చెప్పమను. ఎంత వైజాగ్ జూబ్లీ హిల్స్ అంతా కూడా లేదంట. రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, జూబ్లీ హిల్స్ వైజాగ్ లో షిప్ పోర్ట్ అంతా కూడా లేదు. ఆయన తెలుసో వెళ్దాం మళ్ళీ పెద్ద పెద్ద ఏమంటారు విన్యాసాలు విదేశాల నుంచి వచ్చి కూడా విన్యాసాలు వైజాగ్ లో చేసిపోతాయి. వైజాగ్ ఒకటి సొత్తు కాదు, అది మనకి కోస్టల్ లైన్ 900 కిలోమీటర్స్ ఉంది. దాంట్లో మేజర్ పార్ట్ వైజాగే షేర్ చేస్తుంది. ఎప్పుడైనా మీరు బెంగళూరు చూసుకుంటే బెంగళూరు అనే అనంతపూర్ డిస్టిక్ కి 200 కిలోమీటర్లు, గట్టిగా 100 కిలోమీటర్లు ఉంది బార్లో చూసుకుంటే. మ్యాంగ్లూరు ఎక్కడుంది, శివమొగ్గ ఎక్కడుంది, కర్ణాటకలో. మళ్ళీ వాళ్ళు మిడిల్లో పెట్టుకోలేదే. అంటే ల్యాండ్ వాల్యూ అనేది అదేమంటారు జియోగ్రఫికల్ గా ఎక్కడ వాల్యూ ఉంటే అక్కడే డెవలప్మెంటే జరుగుతుంది. నువ్వు నీ కొట్టు కావాల్సిన సెంట్రల్లో పెట్టుకుంటే బాగా జరుగుతుంది, ఊరు బయట పెట్టుకుని నీకేం జరుగుతుంది? అది ఎవరే కానీ దాని క్యాపిటల్ అని డిసైడ్ చేసేది కాదు. మీరు చూసుకుంటే మీకు గుజరాత్ క్యాపిటల్ గాంధీనగర్, కానీ అడ్మినిస్ట్రేషన్ జరిగేది మాత్రం అహ్మదాబాద్. పొద్దున్న పోతారు ట్రైన్ ఎక్కి గాంధీనగర్ పోతారు, పొద్దున్న అటెండెన్స్ చేస్తారు, సాయంత్రం లేతారు, మళ్ళీ ట్రైన్ ఎక్కి మళ్ళీ అహ్మదాబాద్కి వస్తారు. మీరు చెప్పాలనుకుంటే గాంధీనగర్లో ఎన్ని ఇంటర్నేషనల్ మ్యాచ్లు జరిగినాయి చెప్పండి, అహ్మదాబాద్లో ఎన్ని జరిగినా నేను చెప్తా. మళ్ళీ క్యాపిటల్ సిటీ కదా, మళ్ళీ ఎందుకు అహ్మదాబాద్కి వస్తున్నారు? క్యాపిటల్ సిటీ అనేది మనకి ఇన్కమ్ రావాల్సిందప్పుడు మన నుంచి పీక్కోకూడదు ఎప్పుడైనా కానీ. సో అమరావతి ప్రజా డబ్బు పీక్కుంటుంది. నారాయణ ఏమంటాడు సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అంటాడు. సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ అన్నప్పుడు పెట్రోల్ మీద ₹4 ఎందుకు వేస్తున్నారు రాజధాని డెవలప్మెంట్కి చెప్పండి? దాని మీద వేస్తున్నారు. అమరావతి ఎట్లా చేస్తున్నాం అట్లా చేస్తున్నాం, మళ్ళీ 1,300 కోట్లు ఈ సంవత్సరం రుణం తప్పదని ఇట్లా అంటున్నారు. గవర్నమెంట్ ఉద్యోగస్తులకేమో వాళ్ళకి జగన్ గారు
అదేమంటారు గ్యారంటీ పథకం తెస్తే అది వాళ్ళు ఒప్పుకోలేదు, మేము ఇది చేస్తాం రాగానే నెలలో చేస్తాం, ఇది కూడా చేయలేదు. సో ఇలా చూసుకుంటూ పోతే చాలా చేశాడు జగన్ గారు. వీళ్ళు ఏంటంటే ఓన్లీ క్యాపిటల్ సిటీ అమరావతి మీద చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. నేను వాళ్ళు తప్పు పట్టట్లేదు. అమరావతితో పాటు మిగతా ఏవైతే రాష్ట్రంలో ఉన్న మిగతా ప్రాంతాలు అవి కూడా డెవలప్ చేయాలని నేను కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో రైతులు ఉన్నారో వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళు వెన్నెముక. ఒకవేళ మీరు నెక్స్ట్ ఎలక్షన్ పోతే అమరావతి ప్రజలు మాత్రం ఓటు వేయచ్చో కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఓటు వేసే పరిస్థితి లేదు. ఇంకోటి చెప్తున్నా, ఏదైతే జగన్ గారు మీరు ఏ విధంగా గెలిచారంటే జగన్ గారు భూ హక్కు చట్టం తీసుకొచ్చిన తర్వాత భూమిని ఏదైతే కొలత వేసినారో దాన్ని తమ్ముళ్ళు నేను ఈ పాస్బుక్ కాల్ చేశా అని చెప్పి మేము గెలిచాం. కొన్ని ఆపారా, ఇప్పుడు సర్వే ఆపారా, రీసర్వే అనే పేరుతో మళ్ళీ స్టార్ట్ చేసినారు. సో జగన్ గారు అప్పుడు ఏం చేసినారు, చాలా ముఖ్య ఉద్దేశంతో ఏదైతే పోరంబోకు భూములు ఉన్నాయో అసైన్ భూములు ఉన్నాయో అవన్నీ రైతు ఏదైతే 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నారో వాళ్ళకి అమ్ముకోవడానికి కానీ లోన్ తెచ్చుకోవడానికి హక్కు కల్పిస్తానని చెప్పేసి అవన్నీ సర్వే చేసి దాన్ని 22(1)(a) కింద పెట్టేసి జతపరిచినారు. నెక్స్ట్ అప్పుడు ఎలక్షన్ రావడం వల్ల ఆ జీవోనే పాస్ అవ్వలేదు. ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. కరెక్టే సార్, పని అనేది మంచి పని మొదలుపెట్టి మరి ఆ రాయి మీద ఆ పాస్బుక్ మీద ఈయన ఫోటో వేసుకోవడం వల్లే భయపడి జనం ఓట్లు వేయలేదు అనే విమర్శలు కూడా ఇప్పటికీ జగన్మోహన్ నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతా, మీకు భూమి ఉండిండే ఇక్కడున్న ఎవరికైనా భూమి ఉండిండే మీరు బ్యాంకులో భూమి పెట్టింటారు, డబ్బులు తెచ్చుకుంటారు లోన్ కింద, మీరు పాస్బుక్ చూపిస్తే మీకు రెన్యువల్ అవుతుందా, 1B చూపిస్తే రెన్యువల్ అవుతుందా? జనాన్ని భయపెట్టారు కదా, నేను అవకాశం ఇచ్చే కదా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చింది. అని నీ మొబైల్ నా మీద అభిమానంతో నీ మొబైల్ పైన నా స్టిక్కర్ వేసుకుంటావు, సెల్ నాదైపోతుందా? కాదు కదా, అది మనం ఆలోచించుకోవాలండి. ఇప్పుడు 1Bలో కూడా చంద్రబాబు ఫోటో వస్తుంది, రెవెన్యూ శాఖ మంత్రి ఫోటో వస్తుంది, కానీ అది చెల్లుతుంది కదా. మరి అంత ఆలోచన ఉంచిన జనం మరి 175 అదే ధైర్యంతో 175/175 అన్నారు జగన్ గారు. మరి ఎందుకని 11కి వచ్చింది? దానికి పరకాల ప్రభాకర్ గారు బాగా సమాధానం చెప్తున్నారు. దానికి ఏపీ గవర్నమెంట్ నుంచి ఒక్కరు కూడా దానికి సమాధానం చెప్పలేకపోతున్నారు. దానికి సమాధానం చెప్తే నేను మాట్లాడతాను. థ్యాంక్ యూ అన్న.